నువ్వు ముంగడికి ఎందుకు చంపుతారా లేదా దయచేసి మీకు చెప్తున్నాం. మీ కూడా కన్న కడుపులో ఉన్నాయి, మీకు కూడా భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. ఒకసారి గతం ఆలోచించుకోండి, గతం ఆలోచించుకోండి. సంవత్సరం వీగిందా ఇద్దరు వీడాలందరూ పోతా నా బిడ్డ ఇన్న ఉండాలా ఒక్కడు ఎట్లా కొడతాడు? ఫ్యామిలీ అంతా వచ్చింది, ఫ్యామిలీ అంతా వచ్చింది. 8 నెలల కంచాలి వాళ్ళ అన్నదమ్ములు తల్లి సంతానంటే ఇలా కాకపోతే రేపు కలుతారు. పొంతి ఒక్కళ్ళు పుట్టినాకనే కలుతారు, వాళ్ళింటికి వాళ్ళు పోతారు అని నేను గిట్లా అనుకున్నా. కానీ ఈ సంపుడు సర్వే నాకు అసలు తెలియదు. నా బిడ్డ ఈయన ఉండాలి, ఇళ్ళనే ఈయన కడతా, ఈ దావకనక కడతా నా బిడ్డని. వాళ్ళ సేవలు తెచ్చేదాకా నా బిడ్డని ఈయన ఉండాలా. వాళ్ళ బిడ్డ వాళ్ళ నలుగురిని కట్టినాకనే నా బిడ్డ నా ఇంటికి వరకు బతుకుడు ఎట్లా చంపిరా? మీ అమ్మాయి చనిపోయింది, మీ అమ్మాయి ప్రాణం వల్ల రాదు, అది మాకు కూడా తెలుసు, మాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ మేము ఏదైతే చేయగలుగుతాం మేము అది మాత్రం మా చేతులు పడతాయి. మేము ఇప్పుడు ఈ కేసు ఏదో మామూలు కేసు లాగా అట్లా ఇట్లా కాదు. ఆగండి అమ్మా, నేను ఒక డిఎస్పీని, ఒక డిఎస్పీ క్యాడర్లో కేసు చేస్తున్నామంటే దాని తీవ్రత మేము ఎంత ఎక్కువ మేము ఇస్తున్నాం అనేది కూడా మీరు అర్థం చేసుకోండి. దాన్ని మేము ప్రాపర్గా పర్ఫెక్ట్గా చేయడానికి మేము అన్ని రకాలుగా నేను చేస్తున్నాం. దానికి సంబంధించి మేము అన్ని రకాలుగా 100% ప్రాపర్గా చేస్తాం. అర్థమైందా సార్? మీరు చేస్తారు కానీ కేసు చేస్తారు కానీ ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు చేసేది కేసు కాకుండా ఇంకేడమ్మా అంటే మాకు కేసు మాటలు మాట్లాడతారు. మీ పేరు? వాళ్ళ పిల్లల దగ్గర వండకుండా కావాలా, నలుగురు రావాలా.